ఏలియా ప్రవక్త గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఏలియా ప్రవక్త అహాబు అనే రాజు యొద్దకు వచ్చి చెప్తా ఉన్నాడు, ఏమని? ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారమే అవునుగాక, ఈ సంవత్సరంలో గాని మంచైన వర్షమైన పడదని ప్రకటించేసినాడు. ఆ ప్రవక్త ఎప్పుడైతే చెప్పిండో వర్షం బంద్ అయింది, మంచు బంద్ అయిపోయింది, వాన రావట్లేదు, పంటలు పండట్లేదు. ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి కేరేతు వాగి దగ్గర దాగి ఉండుము, అక్కడ నీకు భోజనం వస్తుంది. ఎవరితో వస్తుందట? కాకోలములతో. ఉదయం నీకు ఏం భోజనం అంటే మంచి మాంసాన్ని పంపిస్తా, అస్తమయం నందు రొట్టెలు మాంసాన్ని మరల నీ వద్దకు పంపిస్తా. అక్కడ ఉండి ఆ వాగి నీళ్ళు తాక్కుంటా, నేను ఇచ్చిన ఆహారాన్ని తినకుండా నువ్వు అక్కడ బ్రతకాలి, ఉండాలి అని చెప్పినాడు. కొద్ది రోజులకు ఆ వాగు కూడా ఏమైందట? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే కరువు వచ్చేసింది కాబట్టి ఆ వాగంతా కూడా ఏమైంది? ఇప్పుడు ఎండిపోయింది. చూసారా? ఇప్పుడు ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ఎంత అజ్ఞానులు అంటే వాళ్ళంత అజ్ఞానులు ఎవరు లేరు. ఇక్కడ ఏలియా ప్రవక్తకి ఏమైంది? మాంసం పంపించింది. ఏం పంపించిండండి? ఉదయము సాయంత్రము మంచి మాంసం, మటను, రొట్టెలు పంపిస్తే హాయిగా తిని పడుకున్నాడు. ఆ వాగునోళ్ళు నీరు. నీకు అవసరమై ఉంటే, నిజం చెప్తున్నాను, నీకు డబ్బు అవసరమై ఉందనుకో, ఈ ఆదివారమే కాక నువ్వు ఆదివారం దేవునికి ఇచ్చినట్లయితే రేపు ఇస్తాడు, ఇంకొక వారంలో కూడా ఇస్తాడు. దానికి సూచన మనం ఏలియా ప్రవక్త జీవితంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కూరగాయల భోజనం కాదు, మటన్ భోజనం హైలైట్, సూపర్ అన్నమాట, బిర్యానీ అట్లా ఇచ్చినాడు దేవుడు. ఈ విశ్వాసము లేని వారు, దేవిని నమ్మని వారు పరలోకము చేరరు, ఇక్కడ ఆశీర్వాదం ఉండదు. అందరూ దేవుని నమ్మానంటే బాప్తిసం పొందడమే అనుకుంటా ఉన్నారు. పొందిన తర్వాత నీ జీవితంలో కూడా ప్రభు పైన బలమైన నమ్మకము ఉండాలి. ఈ నీళ్లు ఎండిపోయినవి, మాంసము రొట్టెలు తిన్నాడు, నీళ్లు తాగినాడు, ఎండిపోయిన తర్వాత మరలా చెప్తా ఉన్నాడు దేవుడు 8వ వచనములో, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారెపత అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటి నుంచి ఒక విధవరాలు నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. ఏం చెప్పినట్టయ్యా దేవుడు? మొదటనేమో కరువు గురించి అహాబుకు చెప్పేసినాడు. వర్షం పడదిక అంటే ఆగిపోయింది, మంచు పడదిక ఆగిపోయింది, కరువు వచ్చేసింది. కానీ తన భక్తునికి కరువు వచ్చిందా? రాలే. దేవుని మాట ఎవడైతే వినట్లేదో వానికి కరువు భయం పుట్టింది, కానీ దేవిని నమ్మిన భక్తునికి కరువు రాలే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. తన భక్తుని ఎలాగ పోషించాడయ్యా? మాంసము చేత మంచిగా మటను పంపించిండు. ఇంత కుప్ప పెట్టినాయి, తిని రొట్టెలు వేసినాయి, ఉదయం సాయంత్రం తిని ఆ వాటర్ అంతా దాగినాయి. చూసారా? దేవునితో నడిచేవానికి కరువు ఎన్నటికీ రాదు. కరువు దినములు భూమి మీద రావచ్చు, కానీ ప్రభుని నమ్మి ప్రభు కోసము నిలబడ్డ వానికి కరువు ఎన్నటికీ రాదు. డబ్బులు కొద్దిగానే ఉంటాయి నీ దగ్గర, 500. రేపు మళ్ళా నీ దగ్గరికి ఏదో ఏ వ్యక్తి ద్వారానో పంపిస్తాడు. చూసుకో, రాసి పెట్టుకో. వాక్యానుసారంగా నిలబడు నీ దగ్గరికి. అవి ఒడవక ముందుకే పైసలు వస్తూనే ఉంటాయి. ఏదో రకంగా పని వస్తూ ఉంటుంది, ఏదో రకంగా డబ్బు వస్తూ ఉంటుంది. అయితే ఆ వాగెండిపోయిన తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నాడు. చూసావా? సెకండ్ స్టెప్. ఒకటే స్టెప్లో ఉండి ఆలోచిస్తాం మనం. మళ్ళీ ఏం చెప్పినాడు? ఇక్కడ వాగెండిపోయింది కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళాలంట? ఆ సారెపతనే ఊరికెళ్ళు, అచ్చట ఒక విధవరాలు ఉంటది, ఆమె నిన్ను పోషిస్తుంది, ఆ విధవరాలకి నేను సెలవిచ్చి తిని అంటా ఉన్నా.
సరే ప్రభువా చిత్తము, ఇక్కడ వాగేడిపోయింది, నీరు లేదు కాబట్టి ఆ సారెపతికి వెళ్తాను, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు అందుకు అతడు లేచి సారెపతినకు పోయి పట్టణం గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అతడి కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడే నాకు ఒక రొట్టె ముక్కను చెప్పాను. అందుకు ఆమె జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. అది ఏం చెప్తా ఉంది? ఉన్నది ఉన్నదే చెప్తా ఉంది. కొంచెం నీళ్ళు తీసుకురా అమ్మా, అదే చేతిలో ఒక రొట్టె ముక్కను కూడా నాకు తీసుకురా అంటే, యెహోవా జీవము తోడు నా దగ్గరే ఉందంటే పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె, దాని మించి నా దగ్గర ఏది లేదయ్యా అన్నారు. అంటే భక్తుడే ప్రవక్త ఏమంటా ఉన్నాడు? చదవండి, కంటిన్యూ చేయండి. చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకు సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. కొన్ని పుల్లలు ఏరుటకు నేను వచ్చానయ్యా అంటా ఉంది. అప్పుడు ఏలియా భక్తుడు ప్రవక్త అంటా ఉన్నాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు నువ్వు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. చాలు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఈ విధవరాలికి అంటే? ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఏమిటికి వచ్చావంటే నేను పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, పిండి ఉంది, అవి చేసుకొని తిని మేము చనిపోదాం అనుకున్నాము, మా దగ్గర ఏమి లేదంటే సరే ఉన్న దాంట్లోనే మొదట రొట్టె చేసి ఒక చిన్న అప్పరం నాకైతే తెచ్చిస్తే ఈ భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ పిండి వడవదు, ఆ నూనె ఆగిపోదమ్మా, నాకైతే తెచ్చి అని చెప్పినాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? రైట్. మీ దగ్గర కొంచెమే ధనం ఉంది, ఒక 500 ఉంది, 1000 రూపాయలు ఉంది ఉన్నవి. ఇంకా అప్పుడు దేవుడు కనుక మిమ్మల్ని అడిగినానుకో ఇస్తారా? ఇయ్యరు. ఏమంటారు? కొంచెమే ఉంది కదా నాయన, దేవుడు ఏమిస్తాడో ఏమో. ఏమో నమ్మకంతో ఏం చేసిందంటే మొదట ఉన్న దాంట్లో కొంచెం రొట్టె తీసి ఏలియా ప్రవక్తకు తెచ్చి ఇచ్చినది. ఏలియా ప్రవక్త తెచ్చి ఏం చేసినది? ఇచ్చినది. ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి కనుక ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఎప్పుడు నువ్వు ఆ మాట ప్రకారం నడవడానికి ప్రయత్నించినప్పుడు, చేసినప్పుడే అది నెరవేరుస్తావు. దేవుడు నాకు వాగ్దానం చేశాడయ్యా అని నువ్వు ఉంటే కాదు, దేవుడు వాక్యంతో మాట్లాడాడయ్యా అని ఉంటే కాదు. ఏదైతే దేవుడు చేయమంటున్నాడో అది కంపల్సరీగా 100%గా చేయాలి. అప్పుడు దేవుని దీవెన మనందరము పొందుకుంటాము. చేసిన వాడు పొందుకుంటాడు. ముఖ్యముగా అదే రొట్టె పిండి కొద్దిగానే ఉంది. ఏలియా ప్రవక్త మేము ఇవ్వము అంటే కరువులో చచ్చిపోయేదేమి, అవునా కాదు? ఏం చేసినది? ఓమో దేవుడి దాసుడు, దేవుని వాక్యం ప్రత్యక్షమైంది, నేను దేవునికి ఇవ్వాలి అని చెప్పి అసలు ఆమె ఎంత నమ్మకమైన మనిషో మనం ఇక్కడ చూస్తే అర్థమైతా ఉంది. ఏమి లేనప్పుడు కూడా దేవుని కోసం నిలబడ్డ వ్యక్తి ఈ సారెపతి విధవరాలు. మరణ స్థితిలో కూడా
దేవుడు అడిగితే ఇచ్చేసిన వ్యక్తి సారెపతు విధవరాలు. అప్పుడట ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందో అన్ని సంవత్సరాలు పిండి అయిపోలే, నూనె అయిపోలే, పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. కరువు దినములో దేవుడు పోషించాడా లేదా? ఎందుకు పోషించాడు? దేవునికి ఇచ్చింది కాబట్టి దేవుడు ఆమెని పోషించున్నాడు. నీ భక్తి ఎప్పుడు పరీక్షించబడుతుందంటే, కొన్ని నీ దగ్గరకు వస్తాయి దేవుని యొక్క ఆజ్ఞలు, అప్పుడు ఫెయిల్ అయిపోతారు చాలా కొంతమంది. అందుకని ఇక్కడ ఈ విధవరాలు ఏం చేసిందంటే, దేవుని మాటకు లోబడి, దేవుడు నన్ను సేవకుని మాట వినాలి, వాక్యానుసారంగా నేను ఉండాలి అని చెప్పి ఏం చేసింది? దేవునికి ఇచ్చేది ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కొందరు ఏం చెప్తారంటే, దేవునికి ఏది ఇవ్వద్దని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. వాక్యం దేవునికి ఏది ఇవ్వనప్పుడు నీకు ఏది రాదు. ఇది గుర్తుపెట్టుకో. దేవునికి నువ్వు ఏది ఇవ్వకుండా ఎన్ని రోజులు ఉంటావో నీ దగ్గర కూడా ఏది రాదు. హల్లెలూయా. అబ్రాహామును కూడా చూస్తే దేవుడట షాలేము రాజుగా వచ్చి, అది కాండం 17:20 ఉంటుంది, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ఏమిచ్చదట? అన్నిటిలో 10వ భాగం ఇచ్చను అని ఉన్నది. అక్కడ చదవండి తీసి, ఏమన్నది? అన్నింటిలో 10వ భాగము దేవునికి ఇచ్చాను. ఇది చెప్తే అందరికి అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ 2 సంవత్సరాల్లో చేసే పోలేదు ఫస్ట్ టైం దశమ భాగం గురించి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి, తర్వాత దేవునికి స్తోత్రము, మీకు వందనాలు. హల్లెలూయా. సారెపతు విధవరాలు ఎలాగ పోషించాడంటే, తనకి ఇచ్చినందుకు ఆయన పోషించాడు. అంటే ఇయ్యకపోతే పోషించడా అన్న డౌట్ వస్తుంది. ఇయ్యకపోతే అంటే నీవు నీ భక్తి మరి ఒరిజినాలిటీ ఎప్పుడు తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, దేవునికి ఇచ్చే సమయం వచ్చినప్పుడే కదా బయటకు వచ్చేది. అవునా కాదా? అన్నిటి విషయంలో మామూలుగా ఉన్నప్పుడు ఎవరి భక్తి బయట పడదు. అందుకనే చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనం. తొందరగా తీయండి. 17:20 ఏమంటా ఉన్నాడంటే, ఆదికాండము క్షమించండి 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరు పైన 18 ఉంటుంది. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈయన ఎవరంటే యేసు ప్రభుల వారు. ఈయనకి ఏమి ఇచ్చాడంటేనే 10వ భాగము దేవునికి ఇచ్చాను అని ఉన్నది. అబ్రాహాము ఎంతగా దీవించబడ్డాడు అంటే, పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆయనకు కలిగినాయి. సారెపతు విధవరాలను చూడండి. ఈయనంటేనేమో బాగా దీవించబడ్డ వ్యక్తి, అందుకనే 10వ భాగం ఇచ్చినాడు అనుకోవచ్చు. చేసిన కష్టార్జితములో దేవునికి ఇచ్చేది ఇష్టం, మంచిది. ఈయన వాళ్ళు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు సంఘాలలో, బయట కానీ మన సంఘంలో. అబ్రాహాము ఏం చేసినాడు? దేవునికి అన్నిటిలో ఏమిచ్చినాడట? 10వ భాగం ఇచ్చాను. సారెపతు విధవరాలు ఏమిచ్చింది? కరువు దినములో కొంచెం పిండి కొద్దిగా నూనె ఉన్నప్పుడు దేవుని దాసుడు వచ్చి, మొదట నాకు ఇయ్యి ఒక చిన్న అప్పడం అంటే, ఆ కరువు దినములో కూడా దేవునికి ఏమిచ్చింది? ఆమె ఒక చిన్న అప్పడం చేసి ఇస్తే దేవుడు ఆమెను దీవించాడా, ఆశీర్వదించలేదా? ఆశీర్వదించి దీవించినాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు కరువున్నది, ఎన్ని దినములు, అన్ని దినములు దేవుడు ఆమెని పోషించినాడు. ఇంకొకరింటికి వెళ్ళి పిండి అని నూనె అని అడుక్కొని రాలే. తన కుటుంబం అంతా తిన్నది. కరువు దినములన్నీ కూడా పోషించబడ్డద. చూడండి, అందుకనే మనుషులకు ఇచ్చిన ధనము వ్యర్థమైతేమో కానీ దేవునికి ఇచ్చిన ప్రతి పైసా వ్యర్థము కాదు. ఎందుకంటే తీసుకునేది దేవుడు కాబట్టి, జరిగేది ఆయన కార్యములు కాబట్టి దేవుడు తప్పక మరలా
దీవెన కలగజేస్తా. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఎలా ఉండాలట? దేవునికి ఇష్టానుసారంగా ఇచ్చేవారిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము ఉండాలి. దేవునికే మహిమ. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను గణపరచుము, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి కొత్తది ద్రాక్షరసం పైకి పొర్లి పారును. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? నీ యొక్క రాబడి అంతటిలో ప్రథమ ఫలములో నీ ఆస్తులు యెహోవాకు ఏమి అన్నట? భాగమియ్యవలెను, భాగమిచ్చి గణపరచవలెను. అప్పుడు నువ్వు చేస్తున్న నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి. కొందరికి ఇయ్యడానికి మనసు రాదు, కొందరికి ఏం రాదట? దేవునికి ఇయ్యడానికి మనసు రాదు, కానీ మందు తాగిపోయడానికి మనసు వస్తుంది. దేవుని కార్యములకు రూపాయడు కానీ చుట్టాలు వస్తే బయలర్ కోడి 4 కిలోలకు వస్తాయి. దేవునికి ఇయ్యడానికి మనసు మందగిస్తుంది, కానీ దేవుని యొక్క కార్యానికి 10 రూపాయలు చెల్లించని మనసు. మరి దీవెనలు ఎలాగ వస్తాయి? వచ్చిన పైసలన్నీ పొడిగాయి, జీరో అవుగా అకౌంట్. ఎందుకంటే ఇక్కడ అంటా ఉన్నాడు, నువ్వు 10వ భాగమి నీ కొట్లలో ఉన్న ద్రాక్షరసం పొర్లి పారుతుంది. అబ్రాము దేవునికి ఇచ్చిన దీవించబడ్డాడు. సారపద విధవరాలు దేవునికి ఇచ్చింది, కరువు దినములన్నీ కూడా పోషించబడ్డదని మనం లేఖనము చూస్తా ఉన్నాం. మనకైతే కరువు కానీ తక్కువ డబ్బు కానీ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాలని ఆలోచన మనలో దేవుడు పుట్టిస్తాడు కానీ దాన్ని అధిగమించి తొక్కేవారు కొంతమంది ఉన్నారు. నాకే లేవు నేనేడిచ్చేది అనుకుంటా. దేవునికి ఇచ్చి చూడు, నీ దరిద్రత నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అది మనకు తెలియదు, కానీ ముందు ఒక మార్గం ఉంటుంది. ఏముంటది? ఒక మార్గం ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తా ఉన్నా, పెయింట్ అయ్యాలి అది ఇది అని. కొన్ని డబ్బులు దేవుడు పంపించాడు, ఇంకొంచెం కావాలని ఆలోచన చేస్తాడు. ఒక ఆయన పని వస్తావా అని వచ్చాడు. నేను ఎక్కడికి వెళ్తావన్న దేవుని పని మీద ఇంకొక పని మీద మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఆ బండి తీసుకుని వెళ్ళాను, ఒక 3000 ఇచ్చాను. నేను అనుకున్నా, నా అవసరాన్ని బట్టి దేవుడు ఏమిస్తా ఉన్నాడు? డబ్బులు ఇస్తా ఉన్నాడు. అది ఒక దానికి వాడవలసి వచ్చింది. ఆ ముందు జరిగేది మనకు తెలియదు. మనం చూసేది ఇక్కడున్న దాన్నే చూస్తాం. మన ముందున్న సమస్యలు, ముందున్న పరిస్థితిని చూస్తాం. కానీ అబ్రాము అన్నిటిలో 10వ భాగం ఇచ్చాను. సారపతి విధవరాలైతే తన కరువు దినముల ఉండి కూడా దేవునికి ఇచ్చినది కాబట్టి కరువు దినములన్నీ పోషించబడ్డాయి. ఇప్పుడు చూడండి, దేవునికి ఇచ్చేది ఎవడు ఇయ్యడు. దేవుని మందిరానికి ఎగ్గొట్టడం. ఏమైనా సంపాదించావా చెప్పు. దేవుని మందిరానికి ఎగ్గొట్టడం ఒకటి, నువ్వు దేవునికి ఇవ్వకుంటున్నది ఒకటి. ఏమైనా ఎక్కువ మిగిలిందా నీ దగ్గర? ఉండదు. ఎందుకంటే ప్రభువుని నమ్మిన మనం అందరము కూడా వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు దీవెనలు కలుగుతాయి. అప్పుడు ఏం కలుగుతాయట? దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఏదైతే దేవునికి ఇచ్చావంతకు నీకు 100 ఇస్తాడు. ఒక ఆమె దశంభాగం కూడబెట్టుకున్నదట. 10 తీసి దేవునికి ఇవ్వాలని పోగు చేసుకొని ఉన్నదట. చీరలు అమ్మటోడు వచ్చాడట. చీరలు అమ్మటోడు వస్తే దేవునికి తెరవ తీయచ్చు కానీ మంచి పట్టు చీర కొందామని కొన్నదట. గ్రీన్ కలర్ కొన్నదట, ఆకుపచ్చ కలర్, తమిళనాడు. అప్పుడు వచ్చింది, నీకు తెలుసు. ఆమె ఎండేసి పోతే మందిరానికి పోయేసరికి మొత్తం మొక్కలు అయిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందని? ఉన్నదా నీ దగ్గర డబ్బు? ఉండదు. నువ్వు ఎంత ముడేసి కుదించి దాచిపెట్టినా
దేవుని సొమ్ము దొంగలించే వారి దగ్గర అన్ని తీసివేయబడుతుంది అని లేఖనం అంటే నేను కాదు అనేది. మన పాస్టర్ ఇట్లా అనొద్దు, దేవుని లేఖనం అంటా ఉన్నది. అందుకనే దేవునికి ఏం చేయాలంట, దేవునికి ఇచ్చి చూడని లేఖనం సెలవిస్తా ఉంది. ఇది పాత నిబంధన అని మనం అనుకోవచ్చు, క్రొత్త నిబంధనలు కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. 16:2 వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. ఏమంటావు? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ఏం చేయాలంట, నిలవ చేయాలి. నేను ఒకసారి ప్రభుని నమ్మిన తర్వాత నాకు సువార్త చెప్పిన ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన డబ్బులు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే నేను అప్పుడే వెళ్ళాను. అరే లేదేమో చేస్తావు అని బయటకు వచ్చిన. మళ్ళీ ఏం చేస్తున్నాడు బాగా అడగాలని ఉన్నది నాకు. తర్వాత అడిగాను, ఏందన్నా డబ్బులతో ప్రార్థన చేస్తావు అనేది దేవునికి ఇచ్చేది బాబు అని చెప్పి.